తండ్రి దేవపరిశుద్ధులు నీకే విలాసోత్తరం తండ్రి. అలాగే తండ్రి ఈ రోజంతా కాపాడి బలపరచడం నీకే విలాసోత్తరం తండ్రి. అలాగే తండ్రి ఈ రాత్రి అంతా నీ కృప చూపి బలపరచమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అత్తయ్య గారు. నువ్వు తాగావమ్మా? తాగితేనే అత్తయ్య గారు. అత్తయ్య గారు చర్చికి వెళ్ళి వస్తాను అత్తయ్య గారు. సరే అమ్మా, జాగ్రత్త. సరే అత్తయ్య గారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువు నామమునకు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. ఈరోజు మన వాగ్దానం ఏమిటంటే నిర్గమకాండము 20 అందరూ లేచి నిలబడండమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అందరూ కూర్చోండమ్మా. ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశారు. మరికొందరైతే వారి పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. మరికొందరైతే వారి పట్ల గౌరవం ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరైతే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి కదా, అక్కడ పాడేస్తే వాళ్ళే చూసుకుంటారు అనుకుంటున్నారు. మరి దేవుడు బైబిల్లో ఈ మాటను 2వ ఆజ్ఞగా ఎందుకు ఉంచారంటే మన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా మన తల్లి మనల్ని కనిందే కాకుండా మన కోసం ప్రాణాలే అర్పిస్తుంది. కనుక తల్లి అనే మాట బైబిల్లో 302 సార్లు రాయబడినది. మరి దేవుడు తన తల్లి అయిన మరియమ్మను తన శిష్యుడైన యోహానుగానికి అప్పగించి తన బాధ్యతను ఉపయోగించుకున్నారు. మరి మనం కూడా దేవుడి వల్లే మన తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి వారి పట్ల బాధ్యత కలిగి ఉంటారని కోరుకుంటున్నాను. మీకు మరొక మాట తెలియజేయాలనుకుంటున్నాను. మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నది వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని రోడ్డు మీద కానీ ఏ ఓల్డేజ్ హోమ్స్లో కానీ పాడేయడానికి కాదు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి మీరు తోడుగా ఉంటారని చిన్న నమ్మకంతో వారు ఎంతో ఆశలు పెట్టి బతుకుతున్నారు. కనుక మీరు ఎవరు కూడా మీ తల్లిదండ్రులను వదలకండి. అందరినీ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించండి. మీ తల్లిదండ్రులైనా మీ అత్తమామలైనా అందరినీ ప్రేమించి గౌరవించి వారి పట్ల బాధ్యత కలిగి ఉండండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మనం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం మహోగణుడ మహోన్నతురాని అతి పరిశుద్ధమైన నామానికి తండ్రి ఎలాగైనా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈరోజు ప్రభా నీవు ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రభా నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ప్రభా చెప్పిన వాక్యం బట్టి ప్రభా వీరందరూ ప్రభా వినికడలోకి తీసుకుని తండ్రి వీరి తల్లిదండ్రులైనా వీళ్ళ అత్మామలైనా ప్రభా ప్రేమించి గౌరవించి తండ్రి వారి పట్ల బాధ్యత కలిగి ఉంటారని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల సన్నిధికి చేర్చుకుంటామని నమ్ముతూ ప్రియుడును నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎక్సలెంట్. పాస్టర్ అమ్మ గారు అయిపోద్ది ఇవిడి. ఆవిడ నాకు కుదిలేండి, నేను పాస్టర్ అమ్మ గారిని చేస్తాను. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు. అయ్యయ్యో బ్లడ్ ఏం చేయలేదో తెలియట్లేదు. అత్తయ్య గారు హాస్పిటల్కి వెళ్దాం పదండి అత్తయ్య గారు. డాక్టర్ గారు చెప్పండి అమ్మా. మా అత్తయ్య గారు టీ తాగుతూ నోట్లోంచి బ్లడ్ వస్తుంది డాక్టర్ గారు. సరేనమ్మా, అలా పడుకోబెట్టండి. నువ్వు వెళ్ళి బ్లడ్ క్లీన్ చేయమ్మా, రిపోర్ట్స్ తీసుకురా. బయట ఒక ఆవిడ ఉంటుంది కాకేసి. అమ్మా డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా. సరేనండి. చెప్పండి డాక్టర్ గారు. ఆవిడ మీకు ఏమవుద్దమ్మా? మా అత్తయ్య గారు డాక్టర్ గారు. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. పర్లేదు డాక్టర్ గారు చెప్పండి. మీ అత్తయ్య గారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అయ్యో బ్లడ్ క్యాన్సరా? 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే చనిపోతారమ్మా.
ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? 5 లక్షలు అవుతాయమ్మా. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎలా డాక్టర్ గారు? ఏమోనమ్మా, ఆవిడ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. సరే డాక్టర్ గారు. అన్నాకి మెడిసిన్ రాస్తాను, వాడండి. ఓహో, డాక్టర్ అమ్మగారు చాలా బాగా స్టార్ట్ చేయండి అత్త కోడలు. ప్రెస్ చేయండి. ఈ విషయం అర్జెంటుగా ఆయనకి చెప్పాలి. ఈ విషయం అర్జెంటుగా ఆయనకి చెప్పాలి. హలో అండి, చెప్పు మేరీ. ఎక్కడున్నారండి? నేనా మేరీ? డ్యూటీలో ఉన్నాను మేరీ. చెప్పు మేరీ. ఒకసారి ఇంటికి వస్తారండి? ఎందుకు మేరీ? ఇంటికి వచ్చా చెప్తానండి. సరే, వస్తున్నాను మేరీ. ఇంకోండి, కాళ్ళు చేతులు మొహం కడుక్కోండి. ఏమైందో చెప్పు మేరీ. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. పర్లేదు, చెప్పు మేరీ. అత్తయ్య గారికి బ్లడ్ క్యాన్సర్ అంటండి. మా అమ్మకి బ్లడ్ క్యాన్సరా? 2 రోజుల్లో ఆపరేషన్ చేయలేకపోతే చనిపోద్ది అంటండి. అదంతా తర్వాత మా అమ్మ ఎక్కడ? ఆ గదిలో రెస్ట్ తీసుకుంటున్నారండి. అమ్మా, 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 నీకేమైందమ్మా? నువ్వెప్పుడు వచ్చావు బాబు? నేను ఇప్పుడే వచ్చానమ్మా. నీకేమైందమ్మా? ఏం లేదు బాబు, చిన్న నీరసం అంతే. నీకేమైనా నేను చూసుకుంటానమ్మా. ఎంత డబ్బైనా నేను ఖర్చు పెట్టుకుంటానమ్మా. రేపు మాపు పోయే నా కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? అలా అనకమ్మా. చిన్నప్పటి నుంచి నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచవమ్మా. నీకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతానమ్మా. సరే అమ్మా, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి బాబు? బయటికి వెళ్తానమ్మా. సరే బాబు, జాగ్రత్త. మేరీ, మేరీ, చెప్పండి. బయటికి వెళ్ళి వస్తాను మేరీ. బయటకంటే ఎక్కడికండి? అదే మనకు ఒక ఫ్లాట్ ఉంది కదా, అది అమ్మేసి అమ్మ ఆపరేషన్ డబ్బులు తీసుకొద్దామని వెళ్తాను మేరీ. ఉన్న ఒక ప్లేట్ని కూడా అమ్మేస్తే ఇంకా అనుకోనండి. అమ్మకంటే నాకు ఏది ఎక్కువ కాదు మేరీ. మీ ఇష్టమండి. సరే మేరీ. ఇలా ఎవరికన్నా జరుగుతుందో లేదో మాకే జరుగుతుందో. ఈ ముసలి మా ప్రాణానికి వచ్చి వచ్చింది. చిచ్చి, ఏమైందమ్మా అలా చేస్తున్నావు? అవన్నీ మీకెందుకు? నోరు మూసుకుని కూర్చో. ఇప్పుడు నేనేమన్నానమ్మా? లేకపోతే 5 లక్షలు పెట్టి ఆపరేషన్ చేస్తే బ్రతికి ఎవరు ఎదురుతామని. మహా అయితే 4 లేదా 5 సంవత్సరాలు బ్రతుకుతావు, కానీ మేము 100 సంవత్సరాలు బ్రతకాలి. ఇదే అద్దు కొంపలో. ఇప్పటికి ఆయన అక్కడ, నేను ఇక్కడ. ఒక పిల్ల లేదు, ఒక పీచు లేదు. చిచ్చి, ఇలాంటి తల్లి ఎందుకు పుడతారో ఏంటో. ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఎన్ని అనాథాశ్రయాలు లేవు? అందులో ఎంతమంది లేరు? వెళ్ళు, అక్కడికే వెళ్తావో లేదా చస్తావో చావు. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెళ్ళు, అనాథ రాష్ట్రానికే వెళ్తావో లేదా చస్తావో చావు. మమ్మల్ని మాత్రం చంపు తినకమ్మా తల్లి. అయ్యో, ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా కోడలు చెప్పింది నిజమే. నేను నా కొడుకు కోడలు సుఖానికి అడ్డంగా ఉన్నాను. వాళ్ళిద్దరి నుంచి ఎక్కడికైనా నేనే దూరంగా వెళ్ళిపోతాను. నేనే వెళ్ళిపోతాను. అమ్మా, అమ్మా, మేరీ, అమ్మ ఎక్కడా? అమ్మా అమ్మా అమ్మ అమ్మ తప్ప ఇంకెవరు మనుషుల్లో కనిపిరా నీకు? అమ్మ ఎక్కడా? అమ్మ ఉందో చచ్చింది ఎవరు తెలుసు?
నీలాగే నా తల్లి కూడా తన సుఖమే ముఖ్యం అనుకుని నా తండ్రి చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం కాదే. నేను 4 ముక్కలు చదువుకుని నేను పోషించుకుంటున్నానంటే దానికి కారణం మా అమ్మేనే. మా అమ్మ లేకపోతే నేను లేనే. నువ్వెంత పని చేసావో, నువ్వే ఏదో చేసి ఉంటావు. అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. చర్చికి వెళ్ళి నువ్వు నేర్చుకునేది ఇదేనట్టే. నన్ను క్షమించమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నాకు నువ్వు కావాలమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించండి. నాకు నువ్వు కావాలమ్మా, నన్ను క్షమించమ్మా. మీరు నేను నేను చాలా పెద్ద శుద్ధిగా తప్పు ఉండాలని అత్తగారిని చేశానమ్మా. బయటికి పంపించానే తప్ప అత్తగారిని వదిలించుకోవడానికి కాదండి. నన్ను క్షమించండి. అత్తగారిని తీసుకొద్దాం పదండి. అయ్యో, నా భర్త లేకుండా ఎన్ని నెలలు ఉన్నానే కానీ నా కొడుకు లేకుండా వాడి మాట వినకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దావీదు కుమారుడా, నన్ను రక్షించయ్యా. ఇలా రోడ్డు మీద అడుగు తినే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ధర్మం చేయండి. చిచ్చి చూడవే, నా తల్లికి నీ వల్ల లాంటి పరిస్థితి వచ్చిందో. పదవే క్షమించమని అడుగుదాం, పద. అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను అత్తగారు, నన్ను క్షమించమ్మా. నేను క్షమించండి చాలా అత్తగారు. పెద్ద తప్పు చేశానమ్మా. ఏ కొడుకు తన తల్లికి తీసుకురాని పరిస్థితి నీకు తెప్పించానమ్మా. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించండి అత్తగారు. చర్చకు వెళ్ళిన నా బుద్ధి మారలేదు అత్తగారు. ఎన్ని వాక్యాలు విన్నా నా మనసు మారలేదు అత్తగారు. నన్ను క్షమించండి అత్తగారు. లేవండి. ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెడిపోవాలని కోరుకోరమ్మా. వాళ్ళకు వచ్చిన అనారోగ్యం వల్ల వాళ్ళేం చేస్తారమ్మా. కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీ తల్లిదండ్రులను కానీ అత్తమామల్ని కానీ ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ వృద్ధాప్యంలోనే మనం వాళ్ళకి తోడుగుండాలి. వాళ్ళకి మనం సమయం కేటాయించాలి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలోనే రాసి ఉంచారు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడవునని. అలాగే మనమందరం మన తల్లిని తండ్రిని సన్మానించి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు పుట్టిన హల్లెలూయా.